నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్. నిర్మల్ జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ రాజేందర్ నియామకం. తెలుగు సబ్జెక్టులో నైపుణ్యాలు పెంపొందించుకు రూమ్ టు రీడ్ ఇండియా డిఓ రవీందర్ రెడ్డి. ధరణి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ధరణి దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, జిల్లాల వారీగా ధరణి దరఖాస్తులు, ఇప్పటివరకు పూర్తయినవి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లతో ప్రత్యేక కార్యదర్శి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, నిర్మల్ బైన్స్ ఆర్డీఓ రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో విద్యాశాఖతో కలిపి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల్లో తెలుగు సబ్జెక్టులో నైపుణ్యం పెంపొందించుకు రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ గత విద్యా సంవత్సరం నుండి పనిచేస్తోంది. ఇందులో భాగంగా శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి నిర్మల్ రూరల్ మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి వీడియో రివ్యూను పరిశీలించారు. యుఎస్ఏఐడి వారి సహకారంతో విద్యార్థులకు వివిధ రకాల రంగురంగుల కథల పుస్తకాలు అందిస్తున్నారు. మోడల్ గ్రంథాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటిని వినియోగించుకుంటూ జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఇతర అధికారుల సలహాలతో, సూచనలతో జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ రూరల్ మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గంగామణి, హెచ్ఎం శంకర్, ఇతర ఉపాధ్యాయుల కృషితో పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి గుర్తించిన రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ జిల్లాలో జరుగుతున్న ఎఫ్ఎల్పై ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి అనంతపేట ప్రాథమిక పాఠశాలను ఎంచుకున్నారు. శనివారం పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలపై షూట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ రవీందర్ ప్రత్యేకంగా పరిశీలించి విద్యాస్థాయిని తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ రాజేందర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేసిన ధనరాజ్ సిద్దిపేట జిల్లాకు బదిలయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ జిల్లా డిప్యూటీ డిఎంఎడ్గా పనిచేస్తున్న రాజేందర్ ఇన్ఛార్జ్ జిల్లా వైద్య శాఖ అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ వెళ్లే మార్గం చిత్తడిగా మారడంతో ఆ రహదారి కూడా వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారి మొత్తం బురదమయమైందన్నారు. ముఖ్యంగా ఈ దారి గుండా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మోకాళ్ళలోతు మట్టుకు బురద పేరుకుపోవడంతో నడవడం నరకప్రాయంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. షూస్ కూడా వేస్తలేము, బట్టని చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. మేడం కొడుతుంది వీళ్ళది. రోడ్డు కోసం కొంచెం పట్టించుకోలేదు. ఈ ముళ్ళ కంచె దాటి వెళ్ళాల్సి వస్తున్నది.
లక్ష్మణ్ చందామణిలోని ధర్మారం కోతిదేవుని ఆలయంలో శుక్రవారం దొంగతనం జరిగినట్లు ఎస్ఐ సుమలత తెలిపారు. శుక్రవారం రాత్రి సంఘటన జరిగినట్టు ఆమె తెలిపారు. శనివారం ఉదయం ఆలయం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. వెండి గద, కిరీటం, కన్నులు, చిన్న విగ్రహాలు అపహరణ గురైనట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధర్మారంలోని కోతిదేవుడి టెంపుల్ దగ్గర దొంగతనం చేశారు. మాకు తెలియగానే మేము వెంటనే ఇక్కడికి వచ్చినాము. టెంపుల్ దగ్గరికి వచ్చి ఏమైనా ఏంటని తెలుసుకున్నాము. క్లోజ్ టీం వాళ్ళని పిలిపించినాము, డాగ్ స్క్వాడ్ వాళ్ళని పిలిపించినాము. టెంపుల్ దగ్గర గుడిలో డబ్బులు ఏం లేవు, ఏం పోలేదు. విగ్రహం మీద వెండి కిరీటము, వెండి గద, వెండి కళ్ళు, శ్రీరాముడి విగ్రహం చిన్నది పోయింది. కేసు కూడా రిజిస్టర్ చేసినాము. నేను తొందరగా వాళ్ళని పట్టుకుంటాం. రైతులు వ్యవసాయ మోటార్లు కెపాసిటీలు బిగించుకోవాలని విద్యుత్ శాఖ డి టెక్నికల్ శ్రీనివాసరావు సూచించారు. లక్ష్మణ్ చందామణిలో న్యూ వెలుగుల గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ల కెపాసిటీలు బిగించుకుంటే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో 18 మంది రైతులు మోటార్ల కెపాసిటీలు బిగించినట్టు తెలిపారు. ఏడీఏ రవి, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ గంగాధర్, సుధాకర్, షరీఫ్, రమేష్, ఇలియాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక 1 డే లేట్ అయినా కానీ మీకు మేము 2 డేస్లో 2 డేస్లో పెట్టేస్తున్నాము. కానీ కాకపోతే ఆ 1 డే కూడా మీకు ఎంత ఎండిపోతుంది, పంట ఎంత నష్టం వస్తుంది అనేది కూడా మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరు రైతులు ఈ విషయం గుర్తుంచుకొని కెపాసిటీలు బిగించి ప్రతి సంవత్సరం ఎట్లయితే మనము నార్లు పోసి మనం పొలాలు నాట్లు వేసే టైంలో దానికంటే ముందే ఇది ప్రతి మే జూన్లో మనం ఏదైతే మీరు మన భూములు ఎట్లయితే సాగుకు తయారు చేసుకుంటారో మన దున్నడము, ఎరువు వేయడము అవన్నీ స్టార్ట్ చేసుకునేటప్పుడే ట్రాన్స్ఫార్మర్ను మా డిపార్ట్మెంట్ స్టాఫ్ని పిలుచుకొని, మా వాళ్ళు ఇద్దరు ఉంటారు, పిలుచుకొని ఎవరి ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు మన లూజ్ లైన్స్ లేకుండా ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజులు మార్చుకొని ఎటువంటి బైండింగ్స్ లేకుండా అవసరమైతే మిల్లర్స్ కానీ గుజరాట్స్ కానీ అవన్నీ మేము సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గుర్తుంచుకొని ఈ మన ఎవరి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాళ్ళు నీట్గా పెట్టుకొని పని చేసుకుంటే మీకు పంట అయిపోయేంత వరకు ఆ ట్రాన్స్ఫార్మర్తో మీకు డిస్టర్బెన్స్ ఫ్యూజులు పోవు. మెయిన్ ఉద్దేశం అది ఒకటి గుర్తుంచుకొని అందరూ సహకారం కోఆపరేట్ చేయగానే కోరుకుంటున్నాం. ఈ ఏవైతే మన వంకాయ అయిన పోళ్ళు, లూజ్ లైన్స్, స్విమ్మింగ్ అవన్నీ ఈరోజు చేయడం జరుగుతుంది మీ సహకారంతో. అలాగే మన కెపాసిటర్స్ కూడా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టిన తర్వాత మీది మోడల్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. మీరందరూ రైతులు పెట్టుకుంటే మిగతా ట్రాన్స్ఫార్మర్ల మీద కూడా రైతులు పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. ఆ ముందుకు వస్తే ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఇప్పుడు సపోజ్ ఇది 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, 130 amps తీసుకోవాలి. మీకు ఒక 20 మోటార్లు నడుస్తున్నాయంటే దాదాపు 18 మోటార్లు నట్టేది. ఈ 18 మోటార్లు నడుస్తున్నాయంటే ఒక్కొక్క మోటార్కు 2 amps తక్కువ అవుతుంది. యాక్చువల్గా మనకు 6 amps తీసుకోవాలి మీది 5 HP మోటార్, కానీ ఇప్పుడు 8 amps 10 amps తీసుకుంటాను ఒక్కొక్కటి. కొన్ని అసెంబ్లీ మోటార్స్ పెట్టారు. అదే మీరు మోటార్స్ మంచి నాణ్యత గల మోటార్స్ బిగించుకొని ఈ కెపాసిటీ పెట్టుకుంటే ప్రతి మోటార్కు 2 amps. మామడ మండలంలోని పొన్కల్ సదర్మట్ బ్యారేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా హెలిప్యాడ్, రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 54 గేట్లను పూర్తిగా మూసివేసి నీటిని ఆపుతున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ గోదావరి తీరంలో నాగదేవతాలను నిర్మించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగదేవతాల నిర్మాణం తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేయడంతో ఆలయం చుట్టూ నీరు చేరిపోయింది.
నర్సాపూర్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన తోకల వరద కుటుంబానికి బాలల సంక్షేమ సంస్థ సభ్యులు 20 కేజీల బియ్యం, పప్పు, నూనె, కోడిగుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు సల్ల శ్రీలత, జన్ అనిల్ మాట్లాడుతూ అనాథ పిల్లలను ఆదుకుంటామని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, బాలికల సంరక్షణ కోసం వారు సమర్థిస్తే వసతి గృహంలో చేర్పిస్తామన్నారు. అదేవిధంగా నెలకు 4,000 రూపాయలు స్కాలర్షిప్ అందే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యంలో ఐసీడీఎస్ సభ్యులు మురళి, రాజు, శ్రీనివాస్, గంగాధర్, నరేందర్, మమత, రాజు, అంగన్వాడీ టీచర్లు గోదావరి, స్వరూప, సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ పాల్గొన్నారు. నిర్మల్ బస్టాండ్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జైత్రం, కానిస్టేబుల్ అబ్దుల్ రెహమాన్లు పోగొట్టుకున్న సెల్ ఫోన్ను బాధితునికి అందజేసి తమ నిజాయితీ చాటుకున్నారు. సెల్ పోయిందన్న సమాచారం మేరకు బస్టాప్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించగా ఫోన్ లభ్యమైందని, ఫోన్లోని కొన్ని పరిచయాలతో మాట్లాడి యజమాని పేరు సమాచారాన్ని కనుగొన్న తర్వాత ఫోన్ని బాధితునికి అందజేశారు. పట్టణంలోని స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ నిర్ధారణ క్యాంపు నిర్వహించినట్లు వైద్యుడు డాక్టర్ నాలం శశికాంత్ తెలిపారు. ఈ మేరకు శనివారం హాస్పిటల్తో ఉచితంగా ఓపీ కన్సల్టెన్సీ, అల్ట్రాసౌండ్, అబడోమెన్ స్కాన్, రక్త పరీక్షలు ఉచితంగా చేసినట్టు తెలిపారు. డాక్టర్ మల్లె జ్యూరాలజిస్ట్ డాక్టర్ ఫయాజ్ జాదవ్ సేవలు అందించారు. కిడ్నీ నిర్ధారణ క్యాంపులో 140 మంది సేవలు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ నాలం శశికాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శరద్ మహల్ మోచిగల్లి అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సావిత్రి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, వాటి వల్ల కలిగే లాభాలను గర్భిణులకు వివరించారు. పిల్లలకు తల్లిపాల వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు యమున, చంద్రకళ, ఝాన్సీరాణి, ఆశా కార్యకర్త రామలక్ష్మి, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటిన వాటిని సంరక్షించాలని కౌన్సిలర్ ఎడపల్లి నరేంద్ర అన్నారు. 25వ వార్డు బేసవారిపేట కాలనీలో శనివారం మొక్కలు పంపిణీ చేశారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా 5 మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత ఇంటి యజమానిదని పేర్కొన్నారు. నీడ, ఫలాలు, పూలనిచ్చే మొక్కలను ప్రతి ఒక్కరు ఇంటింటా నాటాలని కోరారు. వార్డు ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వడదెల్లి మహేందర్ రెడ్డి మాతృమూర్తి రాజావ మృతి చెంది సంవత్సరం పూర్తవుతుంది. ఆమె మొదటి భర్తీ సందర్భంగా శనివారం స్థానిక ప్రయాణ ప్రాంగణంలో వికలాంగులు, భిక్షాటన చేసే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సృష్టికి జీవం పోసే 2 అక్షరాల దేవత అమ్మ అని ఆమె జ్ఞాపకార్థం దుప్పులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. నిర్మల్ పట్టణంలోని స్థానిక విజయ పాథాలజికల్ లాబొరేటరీలో ఉచితంగా కాలేయ స్థితిని తెలుసుకునేందుకు ఫైబ్రోస్కర్ అనే పరీక్షను శనివారం ఉచితంగా నిర్వహించారు. దాదాపు 50 మందికి కేర్ ఆసుపత్రి గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జోహన్ కృష్ణపార్, కాందా డయాబెటిక్ సైటర్ వైద్య నిపుణులు డాక్టర్ దిలీప్ కుమార్, షుగర్ స్పెషలిస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సమస్య గల రోగులకు సలహాలు, సూచనలు, మందులు రాసిచ్చారు. జైడాన్ హెల్త్ కేర్ రిప్రజెంటేటివ్ టి సాయి కుమార్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ నేరల హనుమంతు శిబిరంలో పాల్గొని సేవలు అందించారు. పట్టణంలోని ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఆవిష్కార్ 2024 కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేడు చాలామంది విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు చాలా సులభంగా ఛేదిస్తున్నారన్నారు. అధ్యాపకులు బోధించే విషయాలను సమగ్రంగా విని విశ్లేషించుకోవాలన్నారు. కరస్పాండెంట్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం నిర్మల్పట్నంలోని వాసీవర్డ్ స్కూల్లో శనివారం ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఫ్రెండ్షిప్ బ్యాండ్ను తమ స్నేహితులు కట్టడం జరిగింది. ప్రిన్సిపాల్ శైలా జామసన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ తోటివారితో స్నేహపూర్వకంగా ఉండాలని స్నేహబంధం వీడియో కూడా వివరించారు. సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని ఆల్ఫోర్స్ పాఠశాల విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆదర్శనగర్లో గల ఆల్ఫోర్స్ పాఠశాలలో ఫ్రూట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఫ్రూట్ వేషధారులతో ఆటపాటలతో అందరినీ అలరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్. నిర్మల్ జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ రాజేందర్ నియామకం. తెలుగు సబ్జెక్టులో నైపుణ్యాలు పెంపొందించుకు రూమ్ టు రీడ్ ఇండియా డిఓ రవీందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.